వెల్కమ్ టు మా ఇంటి వంటలు. ఈరోజు మీకోసం నా ఛానల్లో ఒక మంచి డెలీషియస్ రెసిపీ అండి. ముల్లంగి బీరకాయ పచ్చడి, రాడిష్ రిచ్ గౌడ్ చట్నీ. చాలా రుచిగా ఉంటుంది. ఈ చట్నీ వేడి అన్నంలోకైనా, చద్ది అన్నం, పెరుగన్నం, అన్ని టిఫిన్స్లోకి కూడా సూపర్ కాంబినేషన్. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి 2-3 స్పూన్ల ఆయిల్ని వేడి చేసుకున్నాక 1 స్పూను ఉద్దిపప్పు ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ఉద్దిపప్పు, 1 స్పూన్ ధనియాలు వేసి మాడకుండా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఈ రెసిపీ అంతా కూడా సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఈ పదార్థాలంతా కూడా వేయించుకోవాలండి. మాడితే అస్సలు బాగుండదు. ఇవంతా మంచి సువాసన వచ్చాక 4 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చిని తుంచి వేసుకొని చక్కగా వేయించుకోవాలి. మీరు బాగా కారం తినేవాళ్ళైతే ఇంకా కొన్ని వేసుకోవచ్చు. ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు, సగము పెద్ద సైజు ఉల్లిపాయను కట్ చేసి వేసుకోవాలి. ఇవంతా కాసేపు వేగాక 2 మీడియం సైజ్ టమోటాలను కట్ చేసి వేసుకోవాలి. టమోటాలు కొంచెం మెత్తబడ్డాక కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కలు, బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి. మీరు ఈ ప్లేస్లో దొండకాయలు, బెండకాయలు ఎటువంటి కూరగాయలనైనా కలుపుకోవచ్చండి. నేను ఈరోజు బీరకాయ ముల్లంగి చట్నీ చూపిస్తున్నాను కాబట్టి ఆ పీసెస్ని కలుపుకున్నాను. ఇవి కాస్త మగ్గాక 2 స్పూన్ల పసుపు పొడి, 1 స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాక గుప్పెడు కొత్తిమీర, కొంచెం పుదీనా ఆకులు, నిమ్మకాయ సైజు చింతపండును కూడా కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. మూత పెట్టిన దానివల్ల కూరగాయలన్నీ కూడా చక్కగా మగ్గుతాయన్నమాట. పచ్చి వాసన రాకుండా చక్కగా మగ్గాక స్టవ్ ఆపేసి అంతా చల్లారనివ్వాలి. ఇదంతా చల్లారాక ఒక మిక్సీ గ్రైండర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పల్స్ మోడ్లో పచ్చడిని రోటి పచ్చడిలాగా రుబ్బుకోవాలి. మీకు మెత్తగా కావాలంటే మెత్తగా వేసుకోండి. ఇలా కొంచెం బరకగా ఉంటే మనకు విలేజ్ స్టైల్ రెసిపీ లాగా అనిపిస్తుంది అన్నమాట. ఇక దీనికి తాలింపు కోసం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఉద్దిపప్పు ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, మీకు ఇష్టమైతే పోపు గింజల్లో పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. తాలింపంతా బాగా వేగాక పచ్చడిలో మిక్స్ చేసుకోవడం. అంతేనండి, బీరకాయ ముల్లంగి పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తినచ్చు, సంగటిలోకి తినచ్చు, సద్దన్నంలోకి తినచ్చు, పెరుగన్నంలోకి తినచ్చు, ఇడ్లీ, దోశ, చపాతీ, ఉప్మా, పూరి, పెసరట్టు ఎటువంటి టిఫిన్లోకైనా తినచ్చండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ మా ఇంటి వంటల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.